ఎన్నో అనారోగ్యకరమైన గుణం ఉన్నటువంటి ఉప్పు గురించి తెలుసుకోబోతున్నాము. రక్తపోటు, గుండె సంబంధించిన వ్యాధులు, ఎన్నో రోగాలకు దారితీసే అవకాశం ఉన్నటువంటి ఈ ఉప్పు చాలా ప్రమాదకరమని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మితిగా వాడాలి. అతిగా వాడితే అనారోగ్యానికి ముప్పు అని చెప్తున్నారు పెద్దలు. ప్రతి ఇళ్ళల్లో వాడతారు, కానీ మోతాజులో వాడడం ముఖ్యమైన అని చెప్తున్నారు. ఈ ఉప్పు ఈ కొన్ని కూరగాయలలో కానీ ఈ ఉప్పు ఆల్రెడీ కూరగాయలలో వేస్తారు కదా, వేసినప్పుడు పర్టిక్యులర్ ప్లేట్లో వేసినప్పుడు తింటారు కదా, అది ఇంకా చాలా డేంజర్ అని చెప్తున్నారు. అది అవాయిడ్ చేసుకోండి. ప్లేట్లో వేస్తారు కదా, వేసినప్పుడు అది తినాలంటే చూడకండి. అది ఒక పద్ధతిగా ఉప్పు అనేది వేస్తారు. అట్లా ఆ ఉప్పుని మనం కలుపుకోకుండా తినే విధంగా చూసుకోవాలి. మన మైండ్ సెట్ వేసిరు కదా అంటేని కలుపుకుంటే రుచి కోసము ఆరోగ్యానికే ముప్పు అని చెప్పొచ్చు. ఈ ఉప్పుని చాలా మోతాదులో వాడడమే ఉత్తమం అని చెప్తున్నారు. ఉప్పు చేసే ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఈ ఉప్పు తినడం వల్ల ఆరోగ్యకరమైనది బెనిఫిట్స్ అనేది లేదు. ఈ ఉప్పు తినడం వల్ల రుచి కోసము చాలామంది ఇప్పుడు చాలా కంపెనీస్ చిప్స్, ఎన్నో రకాల చిప్స్, బింగోస్ ఏంటేంటియో దాంట్లో చాలా ఆ చాట్లలో సాల్ట్ విపరీతంగా వాడతారు. కెమికల్స్ సాల్ట్లు అవి చాలా డేంజర్ అని చెప్తున్నారు. ఈ కొన్ని కూరగాయలలో కొన్ని రుచి కోసము ఉప్పు వాడే బదులు నిమ్మరసం కానీ ఆ విధంగా